ఇంటి వానర్కి లక్ష ఇస్తూ ప్రభావతికి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. ఇంతకు ఏం జరిగింది? అసలు ఇంటి వానర్కి లక్ష ఇస్తూ ప్రభావతికి రోహిణి అడ్డంగా దొరికిపోవడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా రోహిణి చింటూ వాళ్ళని అక్కడే ఉంచితే మీనా బాలు ఎక్కడ దత్తత తీసేసుకుంటారని ముందు చూపుగా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేయాలని ఆలోచన చేసింది కదా. చింటూని స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి స్కూల్ దగ్గరగానే ఒక ఇంట్లో ఉంచాలని రూమ్ కోసం వెళ్ళేసరికి 20,000 చెప్తారు. అయినా సరే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు కానీ మీనా వాళ్ళకి మాత్రం అస్సలు కనిపించకుండా ఉండాలి. వాళ్ళు అక్కడ ఉండడం కంటే ఇక్కడే ఉండడం సేఫ్ వాళ్ళకి నాకు కూడా అనుకుని ఇంకా రోహిణి కాస్త 20,000 రెంట్కి ₹1,00,000 అడ్వాన్స్కి ఒప్పేసుకుంటుంది. బయటకు వచ్చిన తర్వాత నీకేమన్నా పిచ్చాయేంటే, నువ్వు ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? ₹1,00,000 అడ్వాన్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తావే? పైగా ప్రతి నెల 20,000 నీ కొడుకు ఫీజు, ఇవన్నీ కూడా ఇంత ఖర్చు అవుతున్నాయి. ఇవన్నీ నువ్వు ఎలా భరించగలవు? నువ్వు ₹1 తీసుకున్నా మనోజ్ ఎందుకు ఏంటి అని యక్ష ప్రశ్నలు అడుగుతారు. పైగా దినేష్ కూడా జైల్లో ఉన్నాడో బయట ఉన్నాడో తెలీదు. వాడు బయటకు వస్తే అని చెప్పాను కానీ దినేష్ అంటే గుర్తొచ్చిందే. నిన్న మనోజ్కి షోరూమ్ దగ్గరికి ఒకడు లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడంట. మీ అమ్మ హార్ట్ అటాక్తో పోతుంది, నువ్వు అది చేసుకుంటావు, మీ ఆవిడ ఇలాంటిది అలాంటిది అని ఏయో ఇంటిళ్ళ పాదిని కూడా బాధ పెట్టేటట్టు మనోజ్ని బాధ పడేటట్టుగా ఏదో రాసిస్తారు. రాసిచ్చేసరికి అదంతా చదివి ప్రభావతికి చెప్పిన మనోజ్కి రోహిణిని పిలిచి అడగడంతో ఇదంతా డ్రామా అని నేను చెప్పానే. మొత్తానికైతే అక్కడి నుంచి తప్పించుకున్నాను కానీ మనోజ్ని ఎవరో బాగా టార్గెట్ చేశారని అనిపిస్తుంది. ఇంతకుముందు ఒకటి తీసుకొస్తే స్వామీజీ దగ్గరికి వెళ్ళి రంగురంగులు షట్టలు వేసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడేమో ఇది. నాకు మనోజ్ వాలకం చూస్తుంటే టెన్షన్గా ఉందే. మనోజ్ ఎందుకు ఇలా రోజు రోజుకి తయారవుతున్నాడనేది అర్థం కావట్లేదు అని చెప్పి విద్యకు కాస్త రోహిణి చెప్తుంది. అవునా, మీ ఆయన మంచి తెలివైనోడు కదా అనగాని ఏంటే వెటకారంగా మాట్లాడుతున్నావు అని రోహిణి అడిగేసరికి, ఎటకారం కాకపోతే నిజమా ఏంటి? మీ ఆయనైనా తెలివైనోడా? ఎవడో ముక్కు మొహం తెలియనోడు ఏదో తీసుకొచ్చి ఇస్తే అది నమ్మేసి దాని గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతారా? మీ ఆయనకు అసలు బుద్ధే లేదు. సర్లేవే, ఈ గండం నుంచి ఎలా బయటపెడతావో అది చూసుకోమంటే మీ ఆయన గురించి మాట్లాడతావేంటే అని చెప్పి మాట్లాడేసరికి అదే కదా నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో అస్సలు అర్థం కావట్లేదే. ప్రతి క్షణం మనోజ్ గురించి టెన్షన్ పడుతూనే ఉంటున్నాను, మనోజ్ గురించి ఆలోచిస్తూనే ఉంటున్నాను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో టెన్షన్ ఫీల్ అవుతున్నాను అనగాని నేను ఒక మాట చెప్పనా? నువ్వు మనోజ్ గురించి ఆలోచిస్తున్నావు కరెక్టే కాదనను, కానీ ఒక్క మాట క్లారిటీగా విను. మనోజ్ గురించి ఎక్కువ ఆలోచించుకు, మీ అమ్మ వాళ్ళ గురించి ఎక్కువ టెన్షన్ పడకు. వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం అంత మంచిది కాదే. రేపన్న రోజున బాలు మీనా చూస్తే మీరిక్కడ ఏ ఉద్దేశంతో ఉంటున్నారు? వాడినంత పెద్ద స్కూల్లో ఏ సోర్స్ మీద చదివిస్తున్నారు? అసలు మీరు ఇక్కడికి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు మీరు ఆ పల్లెటూరులో బ్రతికి సిటీలో ఎవరు సహాయంతో వచ్చారు అని మా బాలు మీనాకి అనుమానం వచ్చినా వాళ్ళ కదలికలను వాళ్ళు గమనించిన అడ్డంగా బుక్ అయిపోతావు. తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఇంకా విద్య చెప్పేసరికి చూద్దాంలేవే, నువ్వు దాని గురించి ఆలోచించకు అని మాట్లాడుతుంది. సర్లే అని చెప్పి ఇంకిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో సరాసరి షోరూమ్కి వెళ్తారు ఇద్దరు. ఏంటి పార్లర్లో పని లేదా? ఇద్దరు ఎలా తిరుగుతున్నారు అని మనోజ్ అనగానే, పని లేదు, అందుకే నీకోసమే వచ్చాను, ఏ రావద్దా అని మాట్లాడుతుంది. ఏంటి నన్ను వెటకారిస్తున్నారా? నా కోసం ఎందుకు వస్తారు? ఆయన మీ ఇద్దరికి ఎన్ని ఊసులు ఎన్ని మాటలుంటాయో మాకేం తెలుస్తుందిలే
అని మనోజ్ అనగానే, సర్లేవే, నేను ఇక్కడికి రావడం మీ ఆయనకి ఇష్టం లేనట్టుంది, నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి, ఏంటి మనోజ్, విద్యను అలా అంటావేంటి? మరి విద్య మాత్రం నన్ను అనొచ్చా? విద్య నన్ను అన్నా నీకేం బాధ కలగడం లేదా? విద్య నా గురించి మాట్లాడుతుంటే నీకేమీ నిప్పని అనిపించట్లేదా అనగానే, అది కాదు మనోజ్ అని చెప్పనేసరికి, వద్దు మనోజ్, అది కాదు మనోజ్ అనగాని, వద్దు రోహిణి, ఇంకా నువ్వేం మాట్లాడుకు, సర్లే ఆ లోపలికి వెళ్ళి అవన్నీ ఒక్కసారి చూడు, అవన్నీ కూడా బాగా డస్ట్ పట్టిపోయాయి, ఒకసారి క్లీన్ చెయ్యి అని చెప్పాను. కానీ సరే నేను క్లీన్ చేపిస్తానులే, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి రోహిణి లోపలికి వెళ్తుంది. మనోజ్ని ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎలా అడగాలి? ఇప్పుడు అడగడం కుదురుతుందా, లేక నైట్కి ఏదైనా మనోజ్ని అడగనా? ఎలా మనోజ్ని డబ్బులు అడగాలి అని రోహిణి అనుకుంటుంది. మనోజ్ నాకు నాకు అనగానే ఈలోపు కస్టమర్స్ వస్తారు. ఎవరండి అని చెప్పాను. కానీ చెప్పండి ఏం కావాలి అనగానే, మాకు ఒక బెడ్ కావాలండి, 6x6 బెడ్ కావాలి అనగానే, రండి మోడల్స్ చూపిస్తానని మనోజ్ తీసుకువెళ్ళిపోతాడు. మనోజ్తో మాట్లాడి 1,00,000 రూపాయల మ్యాటర్ తేల్చుకుందాము అంటే మనోజ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనోజ్ని 1,00,000 రూపాయలు ఎలా అడగాలి, ఏ రకంగా అడగాలి? మనోజ్ని 1,00,000 అడిగితేనే కానీ ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉండదు అని ఆలోచిస్తూ రోహిణి లోపలికి వెళ్ళిపోతుంది. మేడం అంటూ అక్కడ ఉన్న వర్క్ చేసే వర్కర్ పిలుస్తాడు. చెప్పండి చెప్పు అని చెప్పాను. కానీ మేడం సారు అనగానే, సారు ఏంటి అనేసరికి, లీవ్ అడుగుతుంటే ఇవ్వట్లేదు మేడం అని చెప్పాయి. ఆ వర్కరు రోహిణితో మాట్లాడతాడు. ఎందుకు నీకు లీవు? అస్తమాను లీవ్స్ పెట్టుకుంటూ పోతే ఎలా కుదురుతుంది? అయినా వర్కర్స్ అందరూ ఈవినింగ్ వెళ్ళే ముందు ఒకసారి మీటింగ్ ఉంది, మీటింగ్లో మాట్లాడాలి, అర్థమవుతుందా? అందరికీ ఒక మాట చెప్పు అని చెప్పి ఇంకా రోహిణి కాస్త చెప్తుంది. కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత, ఏంటి రోహిణి అని చెప్పాను. కానీ నువ్వు అతనికి లీవ్ ఇవ్వలేదంట కదా, అస్తమాను లీవ్ అంటే అనేసరికి, సరే నేను మాట్లాడతాను, నువ్వు టెన్షన్ పడకు మనోజ్, నేను మాట్లాడతాను అంటున్నాను కదా, సరేనని ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో అంటే కస్టమర్స్ వెళ్ళిపోయిన తర్వాత మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టేసరికి అందరికీ నమస్కారం, అర్థమవుతుందా నేను చెప్పేది అనగానే, చెప్పండి మేడం. చూడండి, ఇక్కడ వర్కర్స్ తక్కువ ఉన్నారు, ఉన్నది మీ 5 మెంబర్స్ మాత్రమే. మీ 5 మెంబర్స్లో మీరు అస్తమానం లీవ్స్ పెడితే మా వల్ల కాదు. మీకు ఉత్తినేమి పని చేపించుకోవడం లేదు కదా, శాలరీస్ ఇచ్చే కదా పని చేపించుకుంటున్నాము. సో అందుకని ఎవరైనా సరే ఒకరు మాత్రమే లీవ్ తీసుకోవాలి, ఇద్దరు ఒకే రోజు మానేయడానికి వీల్లేదు. పైగా మంత్కు 2 లీవ్స్ మాత్రమే తీసుకోవాలి, అది పక్క రోజులు తీసుకోవడానికి వీల్లేదు. ఇంచుమించుగా గ్యాప్ ఇచ్చే లీవ్ తీసుకోవాలి. 2 లీవ్స్కి మించి ఎవరైనా తీసుకున్నా వాళ్ళకి శాలరీ కట్ అయిపోతుంది. ఆలస్యంగా కూడా రావడానికి వీల్లేదు. ఏంటి మేడం ఈ స్ట్రిక్ట్ రూల్స్ అనగానే, రూల్స్ అనేది ఎక్కడైనా ఉంటుంది, రూల్స్ లేకుండా ఎలా కుదురుతుంది? అందుకే మేము రూల్స్ ఏంటో చెప్పేస్తున్నాము. మేమేమి ఉత్తినే పని చేపించుకోవడం లేదు కదా, మీకు శాలరీస్ ఇస్తున్నాము, శాలరీస్ ఇచ్చే కదా పని చేపించుకుంటున్నాము అని రోహిణి మాట్లాడుతుంది. రోహిణి మాట్లాడేదానికి మనోజు మంత్రముగ్ధుడైపోతాడు. ఎందుకంటే రోహిణి ఆ షోరూమ్ పట్ల చూపిస్తున్న శ్రద్ధ అవన్నీ కూడా చూసిన మనోజ్కి, రోహిణి ఇంత శ్రద్ధగా షోరూమ్ చూసుకుంటుంది, నేను ఇదే శ్రద్ధగా షోరూమ్ని చూసుకోవాలి అని మనోజ్ కాస్త అనుకుంటాడు. అనుకుని సరే అందరు వెళ్ళండి అని అందరినీ కూడా పంపించేసేసరికి మనోజ్ కూడా వెళ్ళిపోయేసరికి, రోహిణి ఇద్దరం అని మనోజ్ లోపల నుంచి బ్యాగ్ తీసుకుని వచ్చి బయలుదేరడంతో సరే ఇంకా వెళ్దామని ఇద్దరు కూడా అక్కడి నుంచి వాకింగ్ చేస్తూ వెళ్దామా అనగానే, ఇంకా మనోజ్ రోహిణి ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏంటి రోహిణి ఏమైంది రోజు అంత స్ట్రిక్ట్గా వాళ్ళకి రూల్స్ పెట్టావు అనగానే, లేదు మనోజ్, మనం స్ట్రిక్ట్గా ఉండాలి, అప్పుడు వాళ్ళు పదే సెలవులు అడగరు. వాళ్ళలో వాళ్ళు డిస్కషన్ చేసుకుని సెలవు ఎవరికి అవసరం లేదో తెలుసుకుని వాళ్ళు నిన్ను లీవ్ అడగడానికి వస్తారు. నువ్వు ఇబ్బంది పడవు. 2 రోజులకి మించి లీవ్ పెడితే వాళ్ళకి శాలరీ కట్ అవుతుందన్న విషయము తెలుస్తుంది. అత్తమాను లీవ్స్ పెట్టరు, అందుకే స్ట్రిక్ట్గా చెప్పాను అనగానే, కరెక్ట్ రోహిణి నువ్వు చెప్పింది, ఈరోజు ఎందుకో నువ్వు బాగా నచ్చేస్తున్నావు, ఐస్ క్రీమ్ తిందామా అని ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ తినేసరికి, కారు ఎక్కడో షోరూమ్ దగ్గర ఉంది కదా అని చెప్పాను. కానీ లేదు రోహిణి, నువ్వు చూడలేదా, కారు సర్వీసింగ్కి ఇచ్చాను, సర్వీసింగ్ వరకు మనం ఇలాగే నడుచుకుంటూ వెళ్దాము,
పక్క స్ట్రీట్లోనే కదా అని చెప్పి ఇద్దరు కూడా నడుచుకుంటూ ఊసులాడుకుంటూ వెళ్తారు. ఇదే సరైన సమయం, మనోజ్ని డబ్బులు అడగాలి అని అనుకుంటూ ఉండగానే ప్రభావతి ఫోన్ చేస్తుంది. ఏంట్రా మనోజ్ ఇంకా రాలేదేంటి అని ఫోన్ చేసేసరికి వస్తున్నానమ్మా అని చెప్పి, పద అమ్మ ఫోన్ చేసింది, మనం అర్జెంటుగా బయలుదేరి వెళ్ళాలి అని గబగబా వెళ్ళిపోతారు. మనోజ్ అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి రోహిణి, అమ్మ అక్కడ కంగారు పడుతుంది కదా, పద వెళ్దాం, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంటికి వెళ్ళినా గదిలో మనిద్దరమే కదా ఉండేది, మనమే కదా మాట్లాడుకుంటాము, ఎందుకు నువ్వు ఇక్కడే మాట్లాడాలనుకుంటున్నావు, పద వెళ్దామని గబగబా ఇంటికొస్తారు. ఏమైందిరా, ఇంత ఆలస్యమైందేంటి అని చెప్పి ప్రభావతి అడగడంతో, ఏమీ లేదమ్మా, షోరూంలో చిన్న మీటింగ్ కండక్ట్ చేశాము. రోహిణి మీటింగ్ వాళ్ళతో వర్కర్స్తో చాలా గట్టిగా మాట్లాడింది అని అది ఇది అన్నీ చెప్పడంతో, సర్లే పద వెళ్దామని ఇంకా రోహిణి పైకి తీసుకువెళ్తుంది. ఏంటి రోహిణి మనోజ్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని ప్రభావతి అటు ఇటు తిరుగుతూ రోహిణి వాళ్ళ గది వైపు ఒక కన్నేసి అలా వింటూ ఉంటుంది, ఒక చెవ్వేసి వింటూ ఉండగానే, మనోజ్ అని చెప్పాను కానీ ఏంటి రోహిణి, కాదు నాకు 1,00,000 రూపాయలు కావాలి అని చెప్పి అడగడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి. ఇదేంటి, ఎందుకు రోహిణి 1,00,000 రూపాయలు అడుగుతుంది, 1,00,000 రూపాయలతో రోహిణికి ఏం పనుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే, సర్లే రేపొద్దుట ఇస్తాను అని మనోజ్ చెప్తాడు. ఎందుకంటే మనోజ్ మంచి మూడ్లో ఉన్నాడు కదా, అంటే మంచి కోపంలో కాకుండా నార్మల్గా ఉన్నాడు కదా, ఇస్తాను అని చెప్తాడు. చెప్పేసేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ప్రభావతి ఇంకెంతసేపు వాళ్ళ ముందే తిరుగుతూ ఉంటుంది. ఇంకా మనోజ్ అయితే 1,00,000 రూపాయలు తీసి రోహిణి చేతిలో పెట్టడం చూసి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. వెంటనే 1,00,000 రూపాయలు తీసుకువెళ్ళి ఇచ్చేయాలి అని రోహిణి కాల్లో మేడలు కట్టడం చూస్తుంది ప్రభావతి. రోహిణి డబ్బులు ఎవరికో ఇవ్వడం కోసం తీసుకుంది అని అనిపిస్తుంది. అసలు 1,00,000 రూపాయలు రోహిణి ఎవరికిస్తుంది అని ఆలోచించుకుంటూ ప్రభావతి కాస్త రోహిణిని ఫాలో అవ్వడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మనోజ్ ఒక్కడే వెళ్ళిపోతాడు, రోహిణి మాత్రం ఆటోలో వెళ్తానని చెప్పి ఆటోలో బయలుదేరుతుంది. వెళ్ళడంతో ప్రభావతి వెనకాల ఫాలో అవుతుంది. అలా ఫాలో అయిన ప్రభావతి సరాసరి రోహిణి వెనకాల ఫాలో అవుతూ ఉండగా రోహిణి సరాసరి బస్ స్టాండ్కి వెళ్తుంది. బస్ స్టాండ్కి వెళ్ళడంతో బస్ స్టాండ్లో అక్కడ విద్య కనబడుతుంది. విద్యను కలవడానికి వచ్చిందా, కొంపతీసి విద్యకి ఇవ్వడం కోసమా అనుకుంటూ ఉండగానే విద్యకు డబ్బులు ఇవ్వదు. ఎంతసేపైనా విద్యకు డబ్బులు ఇవ్వడం లేదేంటి అనుకుంటూ ప్రభావతి నెత్తి మీద ముసుగు వేసుకునే ఫాలో అవుతుంది. ఫాలో అయ్యేసరికి ఇంకా అక్కడ ఒక చోట బస్ ఆగుతుంది. ఆగడంతో అందులోంచి చింటూ ఇటు సుగుణమ్మ ఇద్దరు దిగుతారు. దిగడంతో అమ్మ అంటూ చింటూ చంక ఎక్కుతాడు. ఎక్కేసరికి ఇదేంటి అమ్మ అని పిలుస్తున్నాడు, ఆటో అని ప్రభావతి పిలిచేలోపే ఆటో ఎక్కేసి అందరూ వెళ్ళిపోతారు. ఆటోని ఫాలో అవ్వనగానే ఫాలో అవుతారు. వెళ్ళడంతో అమ్మ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా నాన్న, మనం ఒక ఇంటికి వెళ్తున్నాం, ఇక మీద నుంచి నువ్వు అమ్మ నేను అప్పుడప్పుడు విద్య ఆంటీ అందరం ఇక్కడే మీట్ అవుతామనగానే, భలే అంటే నేను ఇక్కడ స్కూల్లోనే చదువుతానా, అవును ఎక్కడ స్కూల్లోనే చదువుతావు అని చెప్పి మాట్లాడడంతో చాలా సంతోషపడతారు. పోనీలే మొత్తానికైతే మీ అమ్మతోటే నువ్వు ఉంటున్నావురా చింటూ అని విద్య చెప్పడంతో, అవునాంటీ మా అమ్మతోనే నేను ఉంటున్నానని లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటి వాళ్ళు గేట్ ఇలా తీయబోయేసరికి ఎక్కడికి వచ్చేస్తున్నారో అందరూ కట్టకట్టుకుని అని మాట్లాడతాడు. అదేంటి సార్, ఇంటిని మేమే తీసుకోవాలని అనుకున్నాం కదా, అందుకనే కదా అడ్వాన్స్ కూడా తీసుకొచ్చాను. ఏంటి అడ్వాన్స్ తీసుకొచ్చావా, ఏది అని చెప్పి రోహిణిని అడగడంతో, ఇదిగోండి సార్ అని చెప్పి రోహిణి తన బ్యాగ్లోంచి 1,00,000 రూపాయలు తీసి అతనికి ఇస్తుంది. అప్పుడే ప్రభావతి ఆటోలోంచి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇతనికి ఇవ్వడం కోసం అనగానే, మీరు చెప్పినట్టుగా నేను 1,00,000 రూపాయలు మీకు అడ్వాన్స్ ఇచ్చాను, ఇక మీదట మా అమ్మ నా కొడుకు ఇద్దరు ఇక్కడే ఉంటారు, నేను కూడా ఇక్కడే ఉంటాను, మా ఆయన దుబాయ్లో ఉన్నాడు అని మాట్లాడడంతో, సరే వెళ్ళండి, మరి ఈ ఎక్స్ట్రా క్యాండిడేట్ ఎవరు అని చెప్పాను కానీ నా ఫ్రెండ్ అప్పుడప్పుడు వస్తుంది
అని ప్రభావతి చూస్తుండగానే రోహిణి అతనికి చెప్తుంది. చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతికి పిచ్చ కోపం వస్తుంది. అతను ఎప్పుడైతే ఇలా పక్కకు తప్పుకుంటాడో ప్రభావతికి వాళ్ళు కనిపించేస్తారు. ప్రభావతిని చూసి రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అత్తయ్య గారు మీరు అని చెప్పి ఆ మాట నోట్లోంచి మాట రాకముందే ప్రభావతి గబగబా వచ్చి రోహిణి చెంప చెల్లు మనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి చెప్పండి అని చెప్పి అనగానే ఏంటత్తయ్య అని చెప్పాను. కానీ నువ్వు ఎప్పుడు దొరికిపోయినప్పుడల్లా ఏదో ఒక కహానీ చెప్తూ ఉంటావు కదా రోహిణి, అందుకే ఇప్పుడు కూడా నువ్వు ఏదో ఒక కహానీ చెప్తావని, నువ్వు చెప్తే నేను వినాలని కోరుకుంటున్నాను, అందుకే నువ్వు చెప్తే నేను వింటాను అని చెప్పి ప్రభావతి అనడంతో అది కాదత్తయ్య అని చెప్పి మాట్లాడుతుండగానే చూడు రోహిణి, నువ్వు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. నేను అస్సలు వినడానికి సిద్ధంగా లేను. అది నువ్వు తెలుసుకుంటే చాలా మంచిది. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కహానీలు చెప్పావు, ఎన్నో కథలు అల్లి మరీ నాకు చెవులు తుప్పు వదిలేలా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చావు. ఇప్పుడు నేను నా కళ్ళతో చూశాను. వాడు నీ కొడుకని చెప్పావు, మీ అమ్మని చెప్పావు, మీ ఆయన దుబాయ్లో ఉన్నాడని చెప్పావు. ఏంటిదంతా? మీ ఆయన దుబాయ్లో ఉంటే మరి నా కొడుకెవడు? వీడు నా కొడుకు కానప్పుడు ఈవిడ మీ అమ్మనా? మీ అమ్మ నీ కొడుకు అంటే నువ్వు మలేషియా అది ఇది అని చెప్పింది అబద్ధమా? మలేషియా అయిపోయింది, ఇప్పుడు దుబాయ్ అంటూ కొత్త స్టోరీ కొత్త కథ అల్లడం మొదలు పెట్టావా? చెప్పు రోహిణి, చెప్పు, ఏం చెప్తావు? కొత్త కథ కొత్త స్టోరీ అల్లడం మొదలు పెట్టావా? ఏంటిదంతా? నువ్వు ఎందుకు ఇదంతా చేశావు? ఎందుకు మమ్మల్ని ఇంత మోసం చేశావు? చెప్తావా చెప్పవా అంటూ మాట్లాడడంతో అది కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. చూడు రోహిణి, నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా నేను విననంటే వినను. నువ్వు చెప్పిందేది నా చెవులకి ఎక్కడం లేదు, నేను ఏది వినాలని అనుకోవడం లేదు. ప్రతి క్షణం నువ్వు చెప్పేది నాకు అస్సలు నచ్చడం లేదు. నీ మీద నాకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. అనుమానం ఏంటి అనేది నాకు ఇప్పుడు వరకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఈ అనుమానం ఏంటో ఇప్పుడు నివృత్తి అయింది అని చెప్పి మాట్లాడడంతో అది కాదత్తయ్య, ఒక్కసారి నేను చెప్పేది అని చెప్పాను కానీ ఏంటండి మీ కూతురు రోహిణియా అని చెప్పాను కానీ అది అనేసరికి చిచ్చి, ఇంకా నువ్వు నాకు అబద్ధం చెప్పనువద్దు, నేను విననువద్దు అని అక్కడి నుంచి రోహిణి కాస్త వెళ్ళిపోతుంది. ప్రభావతి కాస్త వెళ్ళిపోతుంది. ఇదేంటే ఇలా జరిగింది? మీ అమ్మని నీ కొడుకును మొదటి రోజే మీ అత్తగారు చూసేసింది. నువ్వే వాడి కొడుకువు అన్న విషయం కూడా మీ అత్తగారికి తెలిసిపోయింది. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటే? మీ అత్తగారు నిన్ను ఇంట్లో ఉండనిస్తుందా, లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా? అలా గెంటేస్తే ఏ ప్రాబ్లం వస్తుందే? ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే నేను ఎప్పటికప్పుడు చెప్పేవే అంటూ నెత్తి నోరు మొత్తుకున్నాను. నువ్వా నా మాట విన్నావా? నా మాట వినకుండా నీకు నచ్చినట్టు చేసుకుంటూ వచ్చావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని విద్య కాస్త రోహిణిని హెచ్చరిస్తుంది. అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. మా అత్తగారు నేను ఎంత చెప్పినా వినిపించుకోదు. నేను ఏం చెప్పాలన్నా మా అత్తగారు నా మాట అస్సలు వినదు. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? మా అత్తగారు ఇంటికి వెళ్ళి రచ్చ చేస్తారు. లేకపోయినా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దాచారు అన్నా ఉంచరు. రేపన్న రోజుని ఏదైనా తెలిస్తే నన్ను ఇంట్లో వాళ్ళు ప్రభావతికి ముందే తెలుసు అన్నట్టు మాట్లాడతారని మా అత్తగారు అస్సలు ఊరుకోదు. అందుకే ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ప్రతి క్షణం నేను బాధపడుతూ ఉండడం నాకు నచ్చడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా ప్రభావతి అయితే రోహిణి అయితే సైలెంట్గా ఇంటికి వెళ్ళాలా వద్దని మనోజు షోరూమ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఏంటి రోహిణి అలా ఉన్నావు, అంత సైలెంట్గా అంత కోపంగా ఉన్నావేంటి అని చెప్పి మాట్లాడడంలో ఏమీ లేదు అనేసరికి ఏం లేదా, ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? నీ మాటల్లో నాకు చాలా టెన్షన్ కనిపిస్తుంది. నువ్వెందుకు ఇంత ఇబ్బందిగా మాట్లాడుతున్నావో తెలియడం లేదు అని మాట్లాడుతుండగా
ఏమీ లేదు, పద ఇంటికి వెళ్దామని మనోజ్ సపోర్ట్తో ఇంటికి వెళ్తే ప్రభావతి ఏమీ అనదు కదా అని రోహిణి అనుకుంటుంది. కానీ ప్రభావతి ఏదైనా అనాలని ఫిక్స్ అయ్యి ఉంటే ఎవ్వరు ఆపినా ఆగదు, ఎవరు అడ్డుకున్నా ఆగదు, దేనికి ఆగదు. మరి అలాంటి తప్పుడు రోహిణి ఎందుకు కోరుకుంటుంది? సో ఇంటికి బయలుదేరతారు. ప్రభావతి హాల్లోనే చాలా కోపంగా కూర్చుంటుంది. మీనా మాట్లాడుతూ, మనోజ్ సత్యం మాట్లాడు, బాలు మాట్లాడు, రవి శృతి కూడా అలా గమనిస్తూ ఉంటారు. ఏం జరిగింది, ఆంటీ ఎందుకు ఇలా ఉన్నారని వాళ్ళలో వాళ్ళు మదన పడుతూ ఉంటారే తప్ప ప్రభావతిని నోరు తెరిచి మాట్లాడరు. ఎప్పుడైతే మనోజు ఇంట్లోకి వస్తాడు, రోహిణి వచ్చేసరికి ఆగు, అక్కడే ఆగు అని చెప్పి ప్రభావతి రోహిణిని ఆపేస్తుంది. అదేంటత్తయ్య, ఎందుకు రోహిణి ఇంట్లోకి రావద్దు అని అంటున్నారు అని మీనా అడుగుతుంది. అడిగేసరికి నీకెందుకే, నీ గురించి నువ్వు చూసుకో, దీని గురించి నీకు అనవసరం అని మీనా నోరును మూయించేస్తుంది ప్రభావతి. నేను అడుగుతున్నాను ప్రభా, అసలు ఎందుకు రోహిణి ఇంట్లోకి రాకూడదు, ఎందుకు రావద్దు అని నువ్వు చెప్తున్నావు? రోహిణిని రావద్దని చెప్పడానికి కారణం ఏంటి? ఏ ఉద్దేశంతో రోహిణిని రావద్దంటున్నావు చెప్పు అని చెప్పి ప్రభావతిని నిలదీస్తాడు సత్యం. ఇది ఏం చేసిందో మీకు తెలుసా? ఇది నన్ను ఎంత మోసం చేసిందో మీకు తెలుసా? దీన్ని నేను ఎంతలా నమ్మానో మీకు తెలుసా? ఇది నన్ను నిలువున ముంచేసిందండి. దీన్ని నేను ఎంతో నమ్మానండి, నెత్తిని పెట్టుకుని చూసుకున్నాను. అలాంటిది ఇది నన్ను నిలువున ముంచేసింది. దీనికి ఆల్రెడీ పెళ్లి జరిగింది, దీనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి నన్ను మోసం చేసిందండి. దీన్ని మాత్రం వదలకూడదండి. దీన్ని ఇంట్లోకి రానివ్వడానికి నేను అస్సలు ఒప్పుకోను. ఇది నా కోడలే కాదు. ఒరే మనోజ్, దాన్ని బయటకు గెంటేరా. ఇది ఒక్క క్షణం కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇలాంటి దాన్ని మన ఇంట్లో పెట్టుకుంటే మన జీవితాలే నాశనం అయిపోతాయి, మన జీవితమే తలకిందులైపోతుంది. దీనివల్ల ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా తెలిసినా, వీధిలో వాళ్ళకి తెలిసినా, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా పరువు పోతుందని ఇప్పటి వరకు ఆగాను. ఎంతమంది ఏం జరిగింది అంటూ అడుగుతున్నా నాలోనే కోపాన్ని అణుచుకున్నాను. ఇప్పుడు దీన్ని చూశాక మాత్రం నేను నా కోపాన్ని అణుచుకోలేకపోతున్నాను. దీన్ని బయటకు గెంటేరా అంటూ ప్రభావతి గట్టిగా చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు ప్రభా? రోహిణికి ఇంతకు ముందే పెళ్లి జరిగిందా? ఒక కొడుకు కూడా ఉన్నాడా అని చెప్పాను. కానీ వాళ్ళు ఎవరో కాదండి, మన ఇంటికి వస్తుంటారే, అది ఈ మీనాబాలు దత్తత తీసుకోవాలనుకున్నారే చింటూ, వాడే మీనా కొడుకు, రోహిణి కొడుకంట. ఇన్ని రోజులు మనకు తెలీదు, మనమేమో తెలుసుకోలేకపోయాము. మనం ప్రతి క్షణం వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని మనం తెలుసుకోలేక మనం మోసపోయాం. చిచ్చి, ఇలాంటి దాన్ని ఇన్ని రోజులు వెనకేసుకొచ్చానా? ఇలాంటి దాన్ని ఇన్ని రోజులు నేను నెత్తిని పెట్టుకుని చూసుకున్నానా? ఇది నా కోడలు అని ఎవ్వరికీ ప్రేమ పంచలేదు. దీని మీద నేను ఎంతో ప్రేమను పంచాను. అలాంటిది ఇది నన్ను ఈ రకంగా మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా ప్రభావతి రోహిణి మీద విరుచుకుపడుతుంది. అత్తయ్య నేను చెప్పేది వినండి అత్తయ్య, ఒక్కసారి నా మాట వినండి అత్తయ్య అని రోహిణి ఎంత బ్రతిమాలుతున్నా కానీ అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడనివ్వదు, సమాధానం చెప్పనివ్వదు. ప్రతి క్షణం టెన్షన్ పడిపోతూనే ఉంటుంది రోహిణి అయితే. అది అత్తయ్య అని చెప్పి కంగారు పడుతూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. ఉండేసరికి వెళ్ళిపోవే, తక్షణమే నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఎందుకు తీసుకుందో చెప్పనరే? వాళ్ళ అమ్మని కొడుకుని ఒక ఇంట్లో ఉంచడం కోసం నీ దగ్గర 1,00,000 రూపాయలు డబ్బు తీసుకుని వెళ్ళిందిరా, అది నిన్ను మోసం చేసిందిరా అది అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణి ఆ చెంప ఈ చెంప వాయి కొడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.